మహాభారతం శాంతి పర్వం తెలుగులో 62వ ఎపిసోడ్. ప్రభువు ఏమి చేస్తుంటాడో ప్రజలు కూడాందే చేస్తుంటారు కాబట్టి ప్రభువుకి నత్ప్రవర్తన, సదాశయం, సద్గుణముండాలి. పరరాజులు రాజ్యాన్ని ఆక్రమించకుండా సైనిక బలాన్ని వృద్ధి చేసుకోవాలి. ప్రజల నుండి వసూలు చేయబడిన ధనాన్ని ప్రజల కోసమే వినియోగించాలి. ప్రజాధనాన్ని తనకోసం తన వారి సుఖాల కోసం ఖర్చు చేయకూడదు నాయనా. నేను చెప్పినవే కాకుండా నీవు నీ స్వంత బుద్ధితో తర్కించి ఆలోచించి అధ్యయనం చేసి పండిత విచారణ చేసి ఈ రాజ్యాన్ని సుభిక్షంచే గొప్పరాజువన్న కీర్తిగడించు. ధర్మరాజా, జీవనధర్మాలు చెబుతాను విను. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం ఈ 4 జీవనధర్మాలు. మానవులందరూ ఈ 4 ధర్మాలను పాటించాలి. లేదా ఏ ఒక్క ధర్మమైనా సరే పాటించవచ్చు. బాల్యంగతించి యవ్వనం ప్రవేశించినప్పుడు ఆచరించే ధర్మమే బ్రహ్మచర్యం. మానవుని 4 జీవన ధర్మాలలో బ్రహ్మచర్య ధర్మం చాలా కష్టమైనదే కాదు, కఠినమైనది కూడా. ఈ యవ్వనదశలోనున్న మనిషికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు దగ్గరకు చేరి మనిషిని నిలచిన చోట నిలువనీకుండా చేస్తాయి. కామగుణం వేడినీటిలా ఉడుకుతూ మోహగుణాన్ని మదాన్ని పెంచుతుంది. అసాధ్యాలు సుసాధ్యాలుగా కనిపిస్తాయి. బుద్ధివాదం తలకెక్కదు. ఆకర్షణకు లొంగపోతూ ఆకార్యాలకు పాల్పడే వయస్సు ఇది. మనస్సులోని కోరికలను, ఉద్రేకాన్ని, సుఖాభిలాషను త్యజించి ఇంద్రియాలను నిగ్రహించి గురువుల సేవలో నిమగ్నమై అధ్యయనం చేయాలి. విద్యాధ్యయన సమయంలో ఎవరితోనూ తగువులాడకూడదు. పరవిషయాలను వినకూడదు. స్త్రీలకు దూరంగా ఉండాలి. స్త్రీలతో సంభాషించకూడదు. స్త్రీలతో ఏకాంతంగా అసలు ఉండకూడదు. విజ్ఞానాన్ని ఆర్జించడమే ముఖ్యగురిగా ఉండాలి. ఆహార ప్రియత్వం ఉండకూడదు. అద్దాన్ని చూస్తూ అలకరించుకునకూడదు. ఒక పూట భోజనం చేయాలి. పరిహాస భాషణాలకు దూరంగా ఉండాలి. దేహదండన చేయాలి. నేలపైననే నిద్రించాలి. ఈ విధంగా చేయటం వలన మానసిక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత లభిస్తుంది. దైవికబలం వృద్ధి అవుతుంది. ఎండవాసలకు, చలికి శరీరం లొంగపోకుండా ఉంటుంది. పాడవాగ్రజా, ఇక గృహస్థ ధర్మం గురించి చెబుతాను. నియమబద్ధమైన జీవనంతో సంఘజీవిగా జీవించటమే గృహస్థ ధర్మం. లోకంలోని మానవులందరూ గృహస్థ జీవితాన్నే అవలంబిస్తుంటారు. కాని గృహస్థ ధర్మాలు ఎరుగరు. ఉత్తమ గృహస్థుడైనవాడు కష్టపడి సంపాదించి మాత్రమే భార్యను పోషించాలి. పిత్రార్జిత ఆస్తులపై ఆధారపడకూడదు. నీతిరహితమైన సంపాదనతో ఇంటిని నడుపకూడదు. భార్య యందు మాత్రమే వ్యామోహం ఉండాలి. పరస్త్రీ సంగమానికి మనసు పడరాదు. తనకు జన్మనిచ్చినవారిని దైవసములుగా భావిస్తూ గౌరవించాలి. తాతలను, తండ్రులను, అన్నలను గౌరవభావంతో చూచేవారికి సంపదలు కలుగుతాయి. గృహంలోని పెద్దలను తాను గౌరవించినప్పుడే చిన్నవారు కూడా తనను గౌరవిస్తారు. ఎక్కువ మంది భార్యలుండటం తప్పుకాదు, కాని గృహస్థుని సమర్థత సన్నగిల్లిపోతుంది. సమర్థత తగ్గినప్పుడు కలహాలు పుడతాయి. కలహాల వల్ల మనోవ్యాకులత కలుగుతుంది. మనోవ్యాకులత ఆయుష్యును, ఆరోగ్యాన్ని నశింపచేస్తుంది. ధర్మబద్ధమైన గృహస్థ జీవితం చాలా కష్టమైనది. గురువులను, బంధుజనాన్ని ఆదరించాలి. తోడబట్టిన వారిని ప్రేమతో చూసుకోవాలి. తోడబుట్టిన స్త్రీల ధనాన్ని ఆశించకూడదు. తోబుట్టువులను బాధించకూడదు. తనకు పుట్టిన బిడ్డలను తానే పెంచాలి. పెంచటమంటే అన్నం పెట్టటం కాదు. విద్యావివేకవంతులను చేసి చేయదగినవి చేయరానివి బిడ్డలకు వివరించి చెప్పాలి. కన్నబిడ్డలను అతిప్రేమతో పెంచరాదు. పుత్రుడు దారితప్పితే తండ్రి, పుత్రిక దారితప్పితే తల్లి బాధ్యులవుతారు. వివాహ ముఖ్యోద్దేశం కామసుఖాలు అనుభవించటం కాదు. స్త్రీని ధర్మపత్నినిగా చేసుకోవటంలోని ఉద్దేశం సత్పుత్రులను కనటమే. కులవృద్ధిని పెంచుకోవటం కూడా గృహస్థ ధర్మంలోని ఒక ముఖ్య భాగం. ధర్మజా, ఇక సంసారిక రహస్యాలు చెబుతాను విను. ధర్మపత్నితో ఎప్పుడు బడితే అప్పుడు సృష్టికార్యం చేయకూడదు. పగటి సమయాలలో సంపూర్ణ నిషిద్ధం. అమావాస్య, పూర్ణిమ, పండుగ దినాల్లోనూ, శ్రాద్ధ దినాలలోనూ, అష్టమి, ద్వాదశి, చతుర్దశి తిథులలోనూ, పురుషుని జన్మతిథిలోనూ స్త్రీ సంగమం చేయరాదు. చేసినట్లయితే ఉత్తమ సంతానం కలుగదు. నీచులు, వంచకులు, దుర్మార్గవర్తనులు, అవయవ లోపంగలవారు పుడతారు. వంశనాశనం చేస్తారు. స్త్రీ రజస్వలగా ఉన్నప్పుడు దగ్గర చేరకూడదు. సృష్టికార్యం చేయకూడదు. స్త్రీ నిండు గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆమెతో కలయిక దోషం కలిగస్తుంది. ఆడదరజస్వల అయిన 3వ రోజున శుచిగా స్నానం చేయాలి. 5వ రోజున ఆమెతో కలియవచ్చు. మంచి బిడ్డలు కావాలనుకునేవారు రజస్వల దినం నుండి 16వ రోజు వరకు మాత్రమే సృష్టిక్రియ జరుపవచ్చు. తదుపరి దినాలు పుత్రోత్పత్తికి పనికిరావు. రజస్వల దినం నుండి రోజులను లెక్కించి 5, 7, 9, 11, 13, 15 దినాలలో భార్యాసంగమం జరిగితే స్త్రీ సంతానం కలుగుతుంది. 4, 6, 8, 10, 12, 14, 16 దినాల్లో భార్యాసంగమం జరిగితే పురుష సంతాన ప్రాప్తి కలుగుతుంది. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవచేసివారు గతించిన పిదప ఉత్తర కర్మలను పూర్తిచేయాలి. తనకు జన్మించిన బిడ్డలందరికీ వృత్తి, ఉద్యోగం, శిక్షణ, వ్యవహార జ్ఞానం, వివాహం మొదలైనవన్నీ సక్రమంగా జరిపించాలి. మనుమలకు చేయించవలసిన కార్యాలు జనన శౌచము, చెవులు కుట్టించటం, కేశఖండనం, విద్యాభ్యాసం,
ఉపనయనం మొదలైనవి చేసి పోతృణం తీర్చుకోవాలి. ధర్మజ ఇక వానప్రస్థ ధర్మం చెబుతాను. కాంక్షారహిత అరణ్యజీవనమే వానప్రస్థం. ధర్మజ తన బిడ్డలకు పుట్టినవారికి సర్వధర్మాలు నిర్వహించి ఉచిత స్థానాలు కల్పించి సద్వర్తన తెలియచెప్పి సమస్త బంధుబాంధవులను రావించి అందరి బాధ్యతలను తెలియచెప్పి భార్యాసహితంగా జీవనముక్తికే అడవులకు వెళ్చాలి. మరలా ఏనాడు ఏ కారణం చేతను స్వగృహానికి మరలి రాకూడదు. జీవితాన్ని పరమేశ్వరునికి అంకితం చేసి కామక్రోధలోఘ మదమోహ మత్సరాలను విడచి మునులతోనూ సన్యాసులతోనూ కాలంగడుపుతూ మరణోన్ముఖునిగా జీవించటమే వానప్రస్థ ధర్మం. ఇక సన్యాస ధర్మం వివరిస్తాను. పరమాత్మను అన్వేషిస్తూ ఆశారహితుడై దేహయాత్రను చాలించటమే సన్యాస ధర్మం. సంసారిక జీవనం పట్ల విరక్తి చెంది అందరినీ విడచి బాధ్యతలను మరచి కన్నవారిని, కనిపించినవారిని, కట్టుకున్నవారిని, బంధుమిత్రులందరినీ వదిలివేసి దొరికినదాన్ని తింటూ చీకటిపడిన చోట నిద్రిస్తూ అహింసా వృత్తితో పరమాత్మను స్మరిస్తూ ఉండాలి. అడవులు, కొండలు, జనావాసాలు అన్నీ అతనికి తిరుగుతూ ఎక్కడో ఒకచోట దేహయాత్రను పూర్తి చేయటం సన్యాసం. సన్యాసులకు కష్టసుఖాలు, ఆకలి దప్పులు ఉండవు. ఎండ నీడచలి వానలకు చలించరాదు. అందరినీ నిటిని సమదృష్టితో చూడాలి. కోపతాపాలు దరికి రాకూడదు. ధనాపేక్ష ఉండనేకూడదు. సుఖాలకు దూరమై నియమజీవితం గడపాలి. సన్యాసులలో దాంబిక సన్యాసులుంటారు. వారిని నమ్మరాదు. ధనాన్ని, సుఖాన్ని, రుచులను కోరేవాడు డాంబిక సన్యాసి అయినవాడు రథాలమీద, వాహనాలమీద, జంతువులమీద తిరుగరాదు. కాలినడ కతో మాత్రమే పాదరక్షరహితుడై నడవాలి. రేపటికోసం తృణాన్ని కూడా దాచుకోరాదు. ఇది సన్యాస ధర్మం. ఈ యుగపు ధర్మాలు రాబోయే యుగంలో పనికిమాలిన ధర్మాలుగా ఉండవచ్చు. యుగానుసారం నీతినియమాలు, ధర్మమర్మాలు మారుతుంటాయి. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం, సభపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, భీష్మపర్వం, కర్ణపర్వం మరియు శల్యపర్వం PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి, చూడండి.